శ్యామలయ్య గారు ఏంటంటే మళ్ళీ ఓ మొదటి మాట్లాడండి. మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది కాబట్టి చెప్పండి. తెలియకపోతే మౌనంగా ఉంటే అది ముందుకు పోతుంటది. ఇంకొకరికి సమయం దొరుకుతుంటది. మీ తెలియని విషయాలు వేరే వారు చెప్పడం ద్వారా స్పష్టమవుతూ ఉంటుంటాయి. కాబట్టి ఎంత తెలియని ఎంత తెలిస్తే అంత చెప్పాలనేది మంచిదే. కానీ అనవసరమైనటువంటి కాలక్షేపం చేయకపోతే ఇంకా బాగుంటుంది. ఇక ఓ మాట్లాడండి. నిన్నటి ప్రకరణంలో ప్రశ్న అది ప్రసంగానికి అంతర్గతమే. బయట అయితే మీరు ప్రశ్న వేయలేదు. ఆ జీవాత్మ చనిపోయినప్పుడు శరీరం అంతా పురుగుల పుట్ట అని అంటున్నారు కదా. మరి ఆ మిగతా జీవాత్మల సంగతి అనేది ఇది సహజంగా ఎవరు ప్రశ్నించరు, ఇంత లోతుగా రారు. ఇది ప్రకరణానికి అనుకూలమే. మరి వారికి అర్థం కాకుండా ఉంది, ఇది వేరేగా భావించారు. కాబట్టి ఇది అలా మరి ఇంకెవరు కూడా ఏ ప్రకరణంలోనైనా సరే ప్రకరణానికి అనుగుణంగా ప్రశ్నిస్తే లోతుగా అర్థమవుతుందని అభిప్రాయం. ఇక ముచ్చతే నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం గురించి అయిపోయింది. ఇప్పుడు ఆంగ్ పూర్వక డుక్రీకరణే ధాతువుతోటి నిరాకార శబ్దం సిద్ధిస్తుంది. నిర్గత ఆకారాత్ స నిరాకార, ఆకారంకు అందని వాడు. ఏదైతే కళాకారుడు ఒక రూపాన్ని రూపొందించడానికి ఏవైతే హద్దులు విధిస్తుంటాడో ఆ హద్దులకు అందని వాడు పరమేశ్వరుడు. హద్దులు అతన్ని పట్టుకోలేవు పరమేశ్వరుని. ఈ 84 లక్షల జీవరాశులు వివిధ జన్మలు ఏ రకంగా అయితే జీవులను పట్టుకొని ఉన్నాయో ఆ విధంగా దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే జీవులు చిన్నవి, ఆకృతి పెద్దది అనేటువంటిది నిరూపణ అవుతుంది. ఇక పరమేశ్వరుని విషయానికి వస్తే ఏంటంటే పరమేశ్వరుడు అందరికంటే అండపిండ బ్రహ్మాండాలను అన్నింటినీ తనలో ఇముడ్చుకొని ఉన్నాడు, అనువనమున ఒదిగి ఉన్నాడు. కాబట్టి అతడు ఆకృతికి అందడు అనేటువంటిది అభిప్రాయం. ఎన్నడూ శరీర ధారణము చేయనివాడు. మీరు మళ్ళా వెనకకి వెళ్ళిపోయారు. అదే మరి రికార్డు కాలేదు కదా. విశ్వేశ్వర నుంచి రికార్డు కాలేదా? అందుకని సరే. సువర్చలమ్మ గారు, రాజమన్నమ్మ గారు, ఈశ్వరుడు శరీర ధారణ ఎందుకు చేయడు? నిరాకారుడు అంటే ఏంటి? ఎందుకు చేయడు అని అంటే, ఇప్పుడు మనం ఎందుకు ఇట్లా కనపడుతున్నాము, వస్త్రాలతో కనబడుతున్నాము అని అంటే మన ఇదేంటంటే శరీరం యొక్క నగ్నతను కప్పుకోవడానికి ఈ వస్త్రాలు ఏవైతే కుట్టుకున్నామో దర్జీకి తెలుసు మన కొలతలేవో. కానీ కళాకారునికి ఇంకొక ప్రకృతికి కానీ దేనికైనా కానీ పరమేశ్వరుని యొక్క కొలతలు, హద్దులు అనేటువంటివి దొరకలేదు. కాబట్టి పరమేశ్వరుడు ఆ కొలతలకు అందని వాడు. కాబట్టి శరీర ధారణ చేయడు. శరీర ధారణ చేయనప్పుడు పుట్టుకనే లేనప్పుడు చావెక్కడిది? రాజమన్నమ్మ గారు పట్టుకుంటున్నారా? శరీరం లేకపోయినాక కొలతలు ఎక్కడి నుండి వస్తాయి ఆచారి? అదే ఇప్పుడు శరీరం అనేదే ఒక కొలతలో, ఒక హద్దుల్లో ఇమిడి ఉన్నటువంటిది. ఎలకదొక్క శరీరం కొలతలది, దోమదొక్క శరీరం, అమీబాదొక్క శరీరం, ఏనుగుదొక్కటి, డైనాసార్దొక్కటి, అన్నిటికీ శరీర రూపం ఉన్నది కదా, కొలతలు ఉన్నాయి కదా. ఇంత లావు, ఇంత చిన్నగా, ఇంత పొడుగా, ఇంత పొట్టిగా అనేటువంటి ఆకృతి ఉన్నది కదా. ఆ హద్దులకే అందని వాడు పరమేశ్వరుడు. అందుకే అతనికి శరీరం లేదు. అతడు తల్లి ఒక ఆ జీర్ణాశయంతో, అన్నరసంతో ఆ పేగుబంధాన్ని ముడిపెట్టుకొని రాడు. ఆ గర్భాశయంలో నాభి బొడ్డు తాడుతోటి ముడిపడలేడు.
బొడ్డుతాడు అతన్ని పట్టుకోలేదు. కొలతలు ఉంటే పట్టుకుంటారేమో ఆ! అని కొలతలు లేకుండానే అందుబాటులో లేకున్నా ఆ! అంటే ఇతనికి మన వంటి జీవాత్మల వంటి మిడిమిడి జ్ఞానపు ఈర్ష్య, ద్వేషాలు, కామన, నాకు పెళ్లి కావాలి, నేను అమ్మ నాన్న కడుపున పుట్టాలి, నాకు భార్య పిల్లలు ఉండాలి అనేటువంటి ఈ ఈర్ష్య, ద్వేషం, ఒకరితోటి కుళ్ళు బుద్ధి అనేటువంటిది లేదు. ఏది లేదు కాబట్టి అతడు ఆ హద్దుల్లో ఇమడలేడు. హద్దుల్లో లేడు. కానీ అండపిండ బ్రహ్మాండాలను తనలో ఒదిగించుకున్నవాడు, ప్రతి అణువణువున ఒదిగి ఉన్నవాడు. ఇది రహస్యం. అవునా సార్? ఆ! ఇప్పుడు ఈ భగవంతుని తత్వాన్ని ఈ ప్రసంగంలో చూడాలి అనంటే, ద్రౌపది ముర్ము గారు ఎవరు? మనకు తెలియదు. కానీ వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత, నరేంద్ర మోదీ గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనందరి రారాజు, మనందరి మీద ఆధిపత్యం చేస్తున్నారు. కానీ మనలాగనే ఈ యొక్క నాగరికులుగా మనలో ఒక్కరు కానీ మనందరికి పైన రాజ్యం అధిపతిగా ఉన్నారు. పట్టుకుంటున్నారా? వింటున్నాం ఆచార్య. అణువులో ఇమిడి ఉండడం, నాగరికుల్లో వారు ఒక్కరు. ఎందుకంటే వారు కూడా ఓటేస్తున్నారు, వారు కూడా వారి సంపదకు ట్యాక్స్ కడుతున్నారు, చుంకం అనేది కట్టాల్సిందే తప్పనిసరిగా. మళ్ళీ ఈ రాజ్యాన్నంతటి సరిహద్దులతో పాటు మొత్తం అందరిపైన ఆధిపత్యం. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా లేదా? తెలుసుకుంటున్నాం. అదే ఇది ఇద్దరు ఆకారంతో జీవులు కాబట్టి ఆధిపత్యంతో వారు ఉన్నారు. కానీ పరమేశ్వరుడు అటువంటి వాడు కాదు కాబట్టి నిరాకారుడు కాబట్టి ఆధిపత్యం ఉంది. అందుకని ఆత్మలకు కొన్ని కోరికలు ఉన్నందుకు ఆ ఆకారం వచ్చింది. ఏ కోరిక లేకుంటే ఏ ఆకారం రాదనేది తెలుస్తుంది ఆచార్య. అదే ఇప్పుడు మంచి సందర్భం వచ్చింది. ఏంటంటే, గురువు దగ్గరికి ఉత్త చేతులతో ఊపుకుంటూ వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళినా కూడా గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు, రోగుల దగ్గరికి వెళ్ళకూడదు, చిన్న పిల్లల దగ్గరికి ఉత్త చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు. పిల్లలు ఏమంటారంటే, ఏం తెచ్చావమ్మా నాన్న, నా కోసం ఏం తెచ్చావు? మనము పడుతూ లేస్తూ వచ్చిన వరదలలో బస్సు ఫెయిల్ అయింది, మన దగ్గర ఉన్నటువంటి పర్సు కొట్టేశారు దొంగలు, ఏదో ముప్పు తిప్పలు పడి ఏదో రకంగా అక్కడికి చేరుకున్నాం. అది వారికి అవసరం లేదు. నా కోసం ఏం తెచ్చావు? గురువు దగ్గరికి వచ్చే వాళ్ళు, గురువు మన కోసం తన సర్వస్వాన్ని ధారపోసి అంత విలువైన సమయాన్ని మనకు కేటాయిస్తున్నప్పుడు ఆ గురువు దగ్గరికి ఉత్త చేతులు ఒప్పుకుంటూ వెళ్ళకూడదు. పండో పొలం ఏదైనా తీసుకెళ్ళాలి. గర్భిణీ స్త్రీ దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళకూడదు. రోగుల దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళకూడదు. ఇది ఏదైనా మన పరిస్థితి ఏదైనా కాదు. ఎంతో వాళ్ళు ఆశించింది మనము ఇవ్వలేము, వాళ్ళు ఆశించిన దానికి మనము సమకూర్చలేము. కానీ మనకు తోచింది మాత్రం తప్పనిసరిగా. అవునాచార్య. అందుకని ఇక్కడ ఏంటంటే, ఇది చిన్నపిల్లల విషయంలో ఇప్పుడు మన ప్రసంగంలో ఏంటంటే, తల్లిదండ్రి పరిస్థితి ఏంటన్నది వాళ్ళకి తెలియదు. అమ్మ నాకు ఆకలిస్తుంది, నాకు ఆకలిస్తుంది, నాకు అన్నం పెడతావా పెట్టవా? ఇంట్లో ఉన్నది లేనిది వాళ్ళకి అవసరం లేదు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది వాళ్ళకి అవసరం లేదు. అవసరం ఉందా సునీతమ్మ గారు? వాళ్ళు ఆలోచిస్తారా? భాగ్యలక్ష్మి గారు, పసిపిల్లలకి ఏం తెలుసు వాళ్ళకు? ఇది జీవాత్మల యొక్క స్థితి. మిడిమిడి వాళ్ళ స్వార్థం మాత్రమే, జీవాత్మలకు వాళ్ళ స్వార్థం మాత్రమే తెలుసు. భగవంతుడికి తల్లిదండ్రుల స్థానంలో ఉంచి చూపిస్తున్నది ఏంటంటే, ఇక పిల్లలు ఆకలి అంటున్నారు, తల్లి విలవిలలాడిపోతుంది పిల్లలు ఆకలంటే. మీలో ఎవరైనా తల్లులు ఉన్నారా? మీకు ఈ విషయం తెలుసా? ఏది మాట్లాడారు ఇప్పుడు? ఈ యొక్క రహస్యం ఇదే.
ఇక్కడ తెలుసుకునేటువంటిది. ఇంకెవరికైనా అర్థం కాకుంటుందా చెప్పండి ఓ మాస్టర్జీ, అమ్మా. ఇది చాలా విచిత్రంగా ఆచార్జీ. ఈ ఆ ఆహార పదార్థాల గురించి, వస్త్రాల గురించి, ఆభరణాల గురించి పరమాత్మకు ఏ విధంగా తెలుస్తుంది? ఎట్లా మనుషులకు ఏది అవసరము, ఏది అవసరం లేదు, ఏ పక్షికి ఏది అవసరం అనేది తయారు చేసి పెట్టింది. చాలా లోతైన విషయం ఆచార్య. ఆ అది అంతకెందుకమ్మా, పుట్టేటువంటి శిశువుకు పుట్టిన తర్వాత ఏమి తింటాడు బిడ్డ అని చెప్పేసి తల్లి ఎదలో అది ఆ యొక్క అది, పాలనిస్తుంది. అంత చనిపాలని పెట్టి తాగించడం, మళ్ళీ ఆ తల్లిని చేత కాకుండా శిశువు పక్కలో పెడుకోబెట్టి సేవ చేయించడం. అవునాచార్య. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంటది. చాలా పెద్ద విషయం ఆచార్య. మరి అందుకని పరమేశ్వరునికి నిరాకారుడు అనే పేరు. ఆకృతిలోకి రాడు, జీవుడు మాత్రమే ఆకృతిలోకి వస్తుంటాడు. ఇప్పుడు ఈ ఆకృతి అన్నదానికి ఏంటంటే, ఆ యొక్క జీవుడు అల్పజ్ఞుడిగా ఉండి నేను ఈ స్వర్గ సుఖంలో ఉండలేను, నేను తల్లిదండ్రులు, ఆత్మీయులు, సహోదరుల సాన్నిధ్యంలో ఉండాలనుకుంటున్నాను అని జీవుడి మిడిమిడి జ్ఞానంతో భగవంతుని దగ్గర వ్యక్తపరిచేసరికి భగవంతుడు తథాస్తు, నీ అభీష్టం ఎట్లున్నదో మంత్రం వస్తుంది కదా, ఉదు బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగ్రహి త్వం ఇష్టాపూర్తే నీ అభీష్టం ఎలాగున్నదో అలాగే కాని. మళ్ళీ ఇంకా చివరికి యజ్ఞం చివరికి యదస్య కర్మణో అతి అరీరిచం యద్వా న్యూనం ఇహాకరం. ఆ తర్వాత సుఇష్టకృత్ యదస్య కర్మణో తరీరిచం యద్వానూనం అగ్నిష్ట స్విష్టకృత్ సుయిష్టం కరోతు. నేను తప్పు చేసినా, తక్కువ చేసినా, ఎక్కువ చేసినా, ఏది చేసినా సుహృతం, మంచిగా చేశానన్నట్టుగా భావించి ఆ కోరికలు అనేటువంటివి సమర్థయ కోరికలు చేయకుండా ఆచార్జీ, మళ్ళొకసారి చేయకుండా మళ్ళీ ఇక ప్రాయశ్చిత్ ప్రభాకర్ గారు, ఇగో ఇది ప్రాయశ్చిత్తం. సర్వ ప్రాయశ్చిత్తానాం అన్ని ప్రాయశ్చిత్తంలో ఇక దీని తర్వాత ఇంకా మళ్ళీ నేను ప్రాయశ్చిత్తం చేయకూడదు. ఇది రహస్యం. తప్పు చేయకూడదు. అది సమయం దొరకలేదు, నేను చెప్తాను. ఏమంటారు? ప్రాయశ్చిత్తం అంటే విచారంగా అంటే ఇప్పుడు ఏంటంటే, పిల్లలు పరీక్షలో అనుత్తీర్ణం అసఫలమైనప్పుడు ఎంతైతే బాధపడుతుంటారో అదే ప్రాయశ్చిత్తం. ఈ ఆత్మహత్య చేసుకోవడం అది మూర్ఖత్వం, దానికి పొంతన లేదు. కాకపోతే ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి వారికి ప్రభుత్వం ఇంకొక అవకాశం కల్పిస్తుంది కదా, సప్లిమెంటరీ అని. పునరాలోచన మళ్ళీ ఇలాంటి అనేది చేసిన తప్పును దిద్దుకోవడానికే ప్రాయశ్చిత్తం, అంతే. ఇంకొక అవకాశం కనుక నాకు ఇచ్చినట్టయితే ఇక నేను ఇదివరకటి నిర్లక్ష్యం ఇప్పుడు జరగదు, ప్రతి దానిని జాగ్రత్తగా చూస్తాను. ప్రభాకర్ గారు మళ్ళీ వినండి. పశ్చేమ శరదశితం, జాగ్రత్తగా చూస్తాను, దేనిని నిర్లక్ష్యంగా పోనివ్వను, చాలా జాగ్రత్త వహిస్తాను అనేటువంటి అభిప్రాయం. ప్రతిదీ ఆచితూచి మాట్లాడతాను, ఆలోచించి మాట్లాడతాను, తొందరపడను, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటాను. అదే జీవాత్మ అశ్రద్ధగా విన్నందువల్లనే ఇప్పుడు అసఫలమయ్యి ప్రాయశ్చిత్తం పొందుతున్నాను. ఇక ముందెప్పుడు అనాలోచితంగా మాట్లాడను, విన్నదాన్ని నిర్లక్ష్యం చేయను, కనబడ్డదాన్ని
పోనీలే అని ఊరుకోను, చాలా జాగ్రత్తగా చూస్తాను. ఈ జాగ్రత్త వహించడంలో నేను సఫలం కావడానికి 100 శరదృతులు పోయినా సరే, అంతకుమించి భూయశ్చ శరదా శతాత్, అంతకుమించి అయినా సరే ఇక నేను నిర్లక్ష్యం వహించను, నా తప్పేంటో నాకు తెలిసింది అనేటువంటిదే ప్రాయశ్చిత్తం. అవును. ఒక నిశ్చయమైన నిర్ణయం తీసుకోవటం, ఇక తప్పు చెయ్యను అని. అవును, తప్పు నిర్ణయం తీసుకోవడం కాదమ్మా గారు, అలర్ట్ గా ఉండడం, ఆచార్య అవధానంగా ఉండడం. చెప్పండి. ఇప్పటిదాకా తప్పులు చేశాను, ఇక నుండి తప్పు చేయను. అది అభిప్రాయం, అంతే. కట్టే కొట్టే తెచ్చే అనేటువంటి సూటిగా అదే, అంతే. ఇక నిర్లక్ష్యం జరగదు, తప్పు జరగదు అనేటువంటిది అభిప్రాయం. జాగ్రత్తగా ఉండడం అని అర్థం. గదిగా అంజు వ్యక్తి లక్షణ కాంతి గతిషు, ఈ ధాతువు వలన అంజన శబ్దం ఉపసర్గం చేర్చుట వలన నిరంజన శబ్దం సిద్ధమగును. అంజు అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎటువంటి వాడు అంటే లక్షణ, నిమ్న స్థరమైనటువంటి, నీచమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి, అజ్ఞానపూరితమైనటువంటి, అవిద్యాగ్రస్తమైనటువంటి కోరికలతో ఉండేటువంటి వాడు. కాంతి గతిషు, కాంతి అని అంటే లేనిది ఆశించి పొందడానికి ప్రయత్నించేటువంటి ముందడిగే కాంతి. గతి అంటే సక్రియం. ఇటువంటి వాటన్నింటిలో ఈ అంజు శబ్దము వినియోగించబడుతుంది. దానికి నిర్ అనేటువంటి ఉపసర్గం చేర్చుట వలన నిరంజన శబ్దము సిద్ధమవుతుంది. అంజనం వ్యక్తిర్ లక్షణం కుకామనాభిర్ ఇంద్రియై ప్రాప్తిశ్చేత్యస్మాద్ యో నిర్గతః పృథక్ భూతః స నిరంజనః. అంజనం అంటే ఏంటంటే వ్యక్తి. ఆ వ్యక్తి అంటే ఉనికి, అస్తిత్వం. అది ఎటువంటిది అంటే లక్షణం అంటే నిమ్నస్తరమైనటువంటి, అవిద్యాగ్రస్తమైనటువంటి. కుకామ అంటే కుట్రపూరితంగా ఈర్ష్యాద్వేషాలతో ఒకరిని చూసి ఓర్వలేనటువంటి బుద్ధి. ఇటువంటి భావజాలం ఉన్నప్పుడు నాభి బంధనంతో ముడిపడడం అంటే ఇంకొక జన్మెత్తడం. అంటే పూత పూసిన చెట్టుకు కాతగాసినప్పుడు ఆ పువ్వు నుండి తొడిమె వేలాడి కాయను పరిపక్వం చేస్తున్నట్టుగా తల్లి శరీరం నుంచి గర్భస్థ శిశువు పిండం ఎదిగేటప్పుడు ఆ పేగుబంధంతో ముడిపడి ఉన్నట్టుగా నాభి. ఇక ఆ నాభి ఇంద్రియములతోటి ప్రాప్తి, ఇంద్రియ సుఖం, కళ్ళతో చూసిన ఆనందం, చూడాలి అనేటువంటి ఆతృత, చూసిన తర్వాత తృప్తి. శ్వాస ముక్కుతోటి పీల్చాలి అనేటువంటి ఆతృత, పీల్చిన తర్వాత ఒక తృప్తి. వదలాలి అనేటువంటిది అసంతృప్తి, వదిలిన తర్వాత తృప్తి. వినాలి అనేటువంటిది, మాట్లాడాలి అనేటువంటిది. తినాలి అనేటువంటిది, తిన్న తర్వాత, తాగిన తర్వాత. ఈ రూపకంగా ఇంద్రియ సుఖం. వీటన్నింటికి యో నిర్గతః పృథక్ భూతః, ఈ యొక్క ఇంద్రియ సుఖాల నుండి, ఈ నాభి బంధనం నుంచి, ఈ యొక్క కుట్ర పూరితమైనటువంటి ఈర్ష ద్వేషాలతోటి ఎవరైతే రహితమై ఉంటారో, పృథక్ భూతః, ఎవరైతే వేరై ఉంటారో అతడే నిరంజనుడు వ్యక్తి. ఆకారము మ్లేచ్ఛాచారం. మ్లేచ్ఛం అంటే నీచమైనటువంటి ఆచార వ్యవహారం. దుష్ట కామనలు, ఇంద్రియముల విషయ మార్గము అనేటువంటి వీటి నుండి వేరుగా ఉండును. పరమేశ్వరుడు యొక్క కామనలకు వేరుగా ఉంటాడు కాబట్టి నాభి బంధనం అవసరం లేనివాడు కాబట్టి అతడికి ఈ యొక్క నిరంజన శబ్దము అనేటువంటిది. అంజన అంటే దేంట్లో ఈర్ష్యా ద్వేషాల్లో, కుట్రలు కుతంత్రాలలో, ఈ యొక్క భవబంధాల్లో ఇమిడలేడు. భవబంధాలు అతన్ని బంధించలేవు
అతనిలో భావాలేవి లేవు కాబట్టి ఈ యొక్క బంధాలు అనేటువంటివి బంధించలేవు కాబట్టి శరీర రూపం లేదు. శరీర రూపం లేదు కాబట్టి పుట్టడం చావడం అనేటువంటిది జరగదు. గణ సంఖ్య అనే ధాతువు వలన గణ శబ్దము సిద్ధమగును. ఈ గణ పదముకు తర్వాత ఈ యొక్క పతి శబ్దము ఉంచినప్పుడు ఈశ గాని ఇక్కడ ఈ అనేది ఉన్నది, అది దాన్ని షా పెట్టుకోండి. ఈ గణ పదమునకు తర్వాత ఈశ అనే పదం పెట్టుకోండి. ఈశ పతి శబ్దములను ఉంచిన ఈశ శబ్దం ఉంచితేనేమో గణేశ, పతి శబ్దం ఉంచితేనేమో గణపతి శబ్దములు సిద్ధించును. ఈ గణములు అంటే ఇంద్రియాలు కూడా వస్తాయి స్వామి. గణములు అంటే ఇంద్రియాలు కూడా వస్తాయేమో అని. ఇంద్రియం శబ్దం చెప్పాడు కదా పైన. గణ ఇంద్రియాధిపతి. అవును, సరే, భీమరావు గారు సరిగానే ఆలోచించారు. గణాధిపతి. గణము అంటే నిమ్నము, పతి అంటే ఆ నిమ్నంలో ఉన్నతమైనటువంటి స్థితి, నాయకత్వ లక్షణాలు. అదే స్వామి. యో ప్రకృత్యాదయో జడా జీవాశ్చ గణ్యంతే సంఖ్యాయంతే తేషామీశః స్వామి పతి పాలకో వా. ఇక ఏవైతే ప్రకృతి మొదలగునటువంటి జడములు, జీవాశ్చ మరియు జీవులు, జడ ప్రకృతి మరియు చేతన జీవులు ఇవి లెక్కించబడుతుంటాయో సంఖ్యాయంతే, ఇన్ని సంఖ్యలు గలవని చెప్పేసి సంఖ్యాయుక్తంగా చెప్పడం జరుగుతుంటుందో అటువంటి సంఖ్యలో ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటిని సంబంధించి చెప్పేటువంటి భాష తేషాం, షష్ఠీ విభక్తి బహువచనం, తేషాం ఈశ, వాటన్నింటికి స్వామి, వారందరికీ స్వామి. ఓమాచారి ఇంద్రియాలకు అధిపతి అంటే జీవాత్మ వస్తుంది కదా. అంతే కదా. ఈ ఇంద్రియాలు ఏవైతే పదం వాడుతున్నారో ఇంద్రియాల స్వామి ఇంద్రుడు. జీవునికి కూడా గణపతి అని. అవును, జీవునికి గణపతి. అందుకని ఈ యొక్క ఇప్పుడు మనం పాఠంలో ఉన్నాం, ఇంతమందికి ఇప్పుడు ఓం ప్రకాష్ మాట్లాడుతూ ఈ విషయాన్ని బోధిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క గ్రూప్ నాయకుడు స్వామి అనేటువంటిది అభిప్రాయం. గణేశుడు, గణపతి. సంఖ్యాయంతే తేషాం ఈశః స్వామి పతి పాలకోపా. ప్రకృత్యాది జడములకు జీవులకును ప్రఖ్యాత పదార్థములకును స్వామి పాలకుడు కావున ఈశ్వరునకు గణేశుడు, గణపతి అని పేరు. యో విశ్వం ఈష్టే స విశ్వేశ్వర. ఇక ఎవరైతే విశ్వ బ్రహ్మాండమును అధిపతి అయి ఉండి ఆలన పాలన అన్ని చూసుకుంటున్నాడు కాబట్టి పరమేశ్వరుని పేరు విశ్వేశ్వరుడు. ఇప్పుడు ఏంటంటే ఇతడు అణువణువున ఇమిడి ఉండడం మళ్ళీ సర్వ అండపిండ బ్రహ్మాండమును అంతా తనలో ఇమిడ్చుకోవడం. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఎవరు? వారు మనలో ఒకరుగా నాగరికులుగా ఉన్నది మనకే తెలియదు, కానీ వారు రాష్ట్రపతి అయిన తర్వాత మనందరిపైన ఆధిపత్యం ఉన్నది కాబట్టి ఆ రకంగా వారికి గుర్తింపు. నరేంద్ర మోదీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇది ఏంటంటే నాగరికులుగా మనలో ఒకరు, అది మళ్ళీ వాళ్ళు ఆ అధికారంగా ఉన్నారు కాబట్టి, పదవిలో ఉన్నారు కాబట్టి మనందరి పైన అధిష్టాత ఆధిపత్యంతో ఉన్నారు, నాయకత్వం వహిస్తున్నారు. అందుకని విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలు అన్నింటినీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకే, ఆంధ్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరియు భారతదేశానికి అంతటికీ నరేంద్ర మోదీ గారు, ఈ రకంగా అన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు. ఇటువంటి
భూమండలం మీదనే కాకుండా ఇతర గ్రహోపగ్రహాలకు అన్నింటికి, ఇంకా మనకు కనబడేటువంటి ఈ నవగ్రహాలే కాకుండా వీటన్నింటికి ఇంకా అతీతంగా పాలపుంతలో ఎన్నైతే ఉన్నాయో అటువంటి 1,00,00,000 నక్షత్రాలు అంతకు మించి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి పరమేశ్వరుడు అన్నింటికి అధిష్టాత అని అభిప్రాయం. నమస్తే. సమయం చాలా అతీతం అయిపోయింది కాబట్టి ఆచార్య గారికి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య మనం సత్య ప్రకాశాన్ని ప్రవచన రూపంలో వింటున్నాము. ఆకారం లేనివాడు పరమాత్ముడని, ఆకారం అంటే ఏంది, కొడుతలు లేనివాడు, భ్రమలో లేనివాడు, ఏ భ్రమ లేనివాడు నిరంజనుడని, తర్వాత అనంత విశ్వానికి రారాజని, ఇంకా చాలా రకాలుగా మనం ఒక్కొక్క నామాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నాము. కాబట్టి ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. మునిగారు, ఆచార్య, భాష నామము అంటే బొట్టు పెట్టుకునేదాన్ని, దాన్ని నామం బొట్టు, పొడుగు బొట్టు అంటే నామధేయం అంటే బాగుంటుంది. పరమాత్మనికి ఒక నామం అంటూ లేదు. అనంత నామాల్లో ఒక విశేషంగా ఉన్నటువంటి ఓంకారాన్ని ద్వారా మనం గుర్తిస్తున్నాము. ఓంకారం వేరు, ఓంకారేశ్వరుడు వేరు. అదే ఆ లోతుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈశ్వరుని నామాలను ఋషి దయానందుల వాళ్ళు ఒక 108 నామాలను అర్థసహితంగా ప్రతి అక్షరాన్ని విప్పుతూ వ్యాకరణబద్ధంగా మనకు అర్థాన్ని తెలియజేశారు. మనం ఈ జ్ఞాన గంగులో ఉన్నాము, ఈ విధంగా ముందుకు అడుగులేస్తున్నాము. ఈ 108 నామాలను సరిగ్గా అర్థం చేసుకుంటే వారు ఈశ్వర సాక్షాత్కారం చేసుకుంటారు. అంతే. మొట్టమొదట మనం తెలుసుకోనటువంటిది ఒక్కొక్క అర్థాన్ని, ఒక్కొక్క నామానికి, ఒక్కొక్క పదానికి ఏ విధమైనటువంటి అంతరార్థం ఉన్నది. అదే. ధన్యవాదములు. ఇప్పుడు వైదిక సంధ్యోపాసన ఎవరండి ఈరోజు? భాగ్యలక్ష్మి గారు వైదిక సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. ఏమంటారమ్మ గారు? ఈ నామాలతోని పూజలలో పెట్టి ఆచార్య, పూజలల్లా. అవును, పూజలలో ఏంటి? నేను చెప్తాను. ఓం ఆచార్య నమస్తే. బయట పూజలు చేస్తున్నారు కదా, ఇలాంటి నామములు పెట్టి ఈశ్వేశ్వరుడని, సోమేశ్వరుడని, ఈశ్వరుడని పెడుతున్నారు కదా అని అడుగుతున్నారు ఆవిడ. అవును, పేర్లు పెట్టుకోవచ్చు, దాన్ని ఏమున్నది, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ నామాలతోని కుంకుమార్చనలు, పూజలు చేస్తారు ఆచార్య. విశ్వేశ్వరాయ నమః, రుద్రాయ నమః, అట్లా వాళ్ళు చేస్తుంది. అది వాళ్ళకి అంతవరకు తెలుసు. దాంట్లో ఏమీ అంతరార్థం ఏమీ లేదు. దాన్ని వదిలేస్తేనే మనం ముందుకు పోతాం. భాగ్యలక్ష్మ గారు వైదిక సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः,
ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत तथोरात्र्या जायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् देवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षिता दित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु दोस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरचिराजिरक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः प्रतीचीदिग्वर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः बुदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः ॐ ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदः त्रिवेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्निः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तसुश्चक्षाः ॐ उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरधश्यतं जीवेम शरधश्यतं शृणुयाम शरधश्यतं प्रभ्रवाम शरधश्यतम् अधीनस्याम शरधश्यतं भूयश्च शरधश्यतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरविस्रवन्तु नः
ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, సచ్చిదానంద స్వరూప, జగదుత్పాదక దేవ, నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధులనెచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందాము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక బ్రహ్మ సందేశమాచార్య. ఓం నమస్తే. ఓం ఆచార్య శాంతి పట్టుకొని శాంతి పాట అని చెప్పండి మునిగారు. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరి నమస్కారం. పరమాత్మ నామాలను ఓం నమస్తే ఆచార్య. అయితే మనము ఈశ్వరుని సాక్షాత్కారానికి దారి దొరుకుతుంది మనకు. కాబట్టి ఆ దారిలో ప్రయాణం చేయాలి మనం. ఈ యొక్క జ్ఞానగంగా